ప్రతి విద్యార్థినికి 18 ఏళ్ళు దాటాక స్కూటీలు ఇస్తా అన్నారు. దాని గురించి కూడా ఇప్పటివరకు ఏమీ చర్య తీసుకోవట్లేదు. ఇంకా 2000 నుండి 4000 పెన్షన్ చేస్తా అన్నారు. దాని గురించి కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇవన్నీ పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే మేము ఇంకా ధర్నాలు చేయడానికి రెడీగా ఉన్నాం. మహిళా మోర్చా తరఫున 5 ఏళ్ళ పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంచుతున్నారా, కూల్చేస్తున్నారా? వాళ్ళు మీరు కూల్చేయడానికి ట్రై చేస్తున్నారని అంటున్నారు కదా. కూల్చేయడానికి ట్రై చేస్తున్నాము అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వారు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము ధర్నాలు చేసే తీరుతాం. నుంచి ఇప్పటి వరకు మనల్ని పట్టించుకున్నారా? ఇప్పుడు అసలే పట్టించుకోలేదు. మరి ఇస్తానన్న హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? మొత్తం దిగిపోయేటప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు చేస్తారా? మహిళలంటే ఏమనుకుంటున్నాడండి సీఎం గారు? అంటే ఏది చెప్తే అది చేసేసే మహిళలు అనుకుంటున్నారా? ఒకటి ఏదో తూతూ మంత్రం లాగా ఒక బస్సు ఫ్రీ చేసేస్తే అయిపోతుందా? ఆ బస్సు ఎవరు ఫ్రీ ఇవ్వమని చెప్పారు? మహిళలు చెప్పిండ్రా? వాళ్ళ భార్య కానీ వాళ్ళ అక్క చెల్లెలు కానీ ఏమన్నా ఎక్కి తిరుగుతున్నారా మరి బస్సులు? ఒకసారి ఎక్కి చూడమనండి ఎలా ఉంది పరిస్థితి అనేది. మరి మిగిలిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పారు. అది తొందరగా చేయాలనే మేము ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. మొన్న నుంచి 2 times చేసాం. ఇప్పుడు పెద్దది మహిళలు అంటే ఏదనేది సత్తా చూపించడానికి పెద్ద మహాధర్నా చేయడానికి మేము నిశ్చయం చేసుకుంటున్నాం. బీజేపీ తరఫున ప్రజల్లో రేవంత్ గవర్నమెంట్ మీద విశ్వాసం ఉందనుకుంటున్నారా? ప్రజల్లో అది ప్రజలకే తెలవాలండి. విశ్వాసం ఎలా ఉంది అనేది 8 నెలల నుంచి చూస్తున్నారు కదా. ఎవరికి ఏం న్యాయం చేసిండండి? 19 మంది ఎమ్మెల్యేలు, బండి సంజయ్ గారు 19 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, వాళ్ళు మా గవర్నమెంట్లో జాయిన్ అవుతున్నారు అని చెప్తున్నారు. మీరు వాళ్ళ గవర్నమెంట్ని కూల్చోబోతున్నారా ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాల పాటు ఉంటుతారా, కూల్చేస్తున్నారా? గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంచుతున్నారా, కూల్చేస్తున్నారా? మీరు జై శ్రీరామ్ అండి, భారత్ మాతాకి జై. మేము యావత్ తెలంగాణ స్టేట్ మొత్తంకి బీజేపీ రావాలని మాకు చాలా ఉంది అండి. హిందుత్వం అనేది మేము పార్టీ గురించి అని కాదండి, ప్రతి ఒక్కరికి మైనారిటీలకు కానీ హిందుత్వాలకు కానీ హిందువులకు కానీ అందరికీ సమానంగా మేము చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాకు మత ప్రచారం ఉంది అది ఉందని చెప్పేసి మాకు ఇది బ్లేమ్ చేస్తున్నారండి. అట్లా కాకుండా ఇప్పుడు మొత్తం మేము 19 మంది ఎమ్మెల్యేలు బండి సంజయ్ గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం రావాలని మాకు ఎప్పుడు నుంచి ఉందండి. ఇప్పుడు వస్తుంది కూడా బీజేపీ ప్రభుత్వమేనండి. వీళ్ళు ఎలాంటి హామీలు అవి ఇవి అని స్కీమ్లు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. అవన్నీ ఏ ప్రజలు నమ్ముతలేరు, ఏ మహిళలు కూడా నమ్ముతలేరండి. ఉన్న బస్సు ఫ్రీ అనేది తీసేయమని మహిళలు కోరుకుంటున్నారండి. రాబోయేది మాత్రం బీజేపీ ప్రభుత్వమేనండి. అంటే 5 సంవత్సరాల పాటు ఉంటుంది అనుకుంటున్నారా, ముందే కూలిపోతుందని అనుకుంటున్నారా? 5 సంవత్సరాల పాటు ఉంటుందా కాంగ్రెస్ గవర్నమెంట్? ఎక్కువ రోజులు అయితే ఉండేటట్టు కనబడతలేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం కనబడదు కూడా. త్వరలోనే ముగుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ పార్టీ ఎలా అయిపోయింది అంతకంటే ఘోరంగా అయిపోతుందండి కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి తెలీదా రాష్ట్ర పరిస్థితి ఏంటి అని? అంటే గద్దెక్కడానికి ఎన్నన్నా అబద్ధాలు ఆడచ్చు. రేషన్ కార్డు మీద స్త్రీలకు 2500 ఇస్తామన్నారు. ఆయన చెప్పిన విధానం ప్రకారం అయితే ప్రతి స్త్రీకి 2500 అని, గద్ద ఎక్కిన తర్వాత రేషన్ కార్డు తెల్ల కార్డు ఎవరికి ఉంటుందో వాళ్ళకి 2500 అంటే మిగతా స్త్రీలు ఏమవ్వాలి? వారు రాష్ట్రంలో స్త్రీలు కాదా? మిమ్మల్ని గెలిపించుకున్నవారు కాదా? నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. అలాగే కరెంటు 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటే కనుక తప్పకుండా వారికి ఫ్రీ 0 బిల్ అన్నారు. కానీ ఈరోజు కూడా కాయ కష్టం చేసుకున్నవాడు కూడా నెల అవ్వంగానే పరిగెత్తుకొని వెళ్ళి ఏది కరెంట్ ఆఫీస్ ముందు నుంచొని బిల్లు కట్టుకుంటున్నాడు. మరి మీరేం చేస్తున్నారు? నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నాను. ఇది మరలా గ్యాస్ బిల్ అన్నారు, 500 అన్నారు. కానీ ప్రతి నెల ప్రతి గ్యాస్కి ఈ రోజు వరకు కూడా ముందు ఉన్న అమౌంటే వస్తాం. ప్రతి ఒక్కరూ పాపం వెళ్ళి అన్నా నాకు బ్యాంకులో డబ్బులు పడ్డాయా అన్నా అని కూలీ చేసుకునేవారు కూడా ఆ రోజు ఆపుకొని వాళ్ళు వెళ్ళి బ్యాంకుల ముందు నుంచుంటున్నారు. ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారిని ఏమనాలో అర్థమవడం లేదు. వారు చెప్పిన వాదాలకు కానీ వారు అనుసరిస్తున్న విధానానికి కానీ ఒక్క పొంతు లేదనే అనుకోవాలి.
ఫస్ట్ టైం చూడటం. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇంతమంది వచ్చారు, ఇంతమంది రాష్ట్రాన్ని ఏలారు, ఏలేని ప్రకారమే వారు ఇచ్చిన వాదాల ప్రకారం వారు ఇచ్చారు. కానీ 8 నెలలు అవుతున్న మన రేవంత్ రెడ్డి గారికి మరి ఏమీ అనిపించటం లేదేమో, ఇంకా వారు ఈ ప్రజల గురించి ఏం పట్టించుకుంటారనేది అర్థం కావడం లేదు. సో ఈరోజు ఇంతమంది స్త్రీలు ఒక్కసారిగా ఊవెత్తి కథం తొక్కి మహిళలందరూ కూడా మాకు న్యాయం కావాలని రావడం అనేది విశేషం. ఎందుకంటే వాళ్ళ కష్టము, వాళ్ళు నమ్మిన వారిని బొమ్ము చేసిన రేవంత్ రెడ్డికి తప్పకుండా ఇది గుణపాఠం అవుతుందనే నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్. మీ గురించి వీడియో వచ్చింది. ఆదర్శన స్టేజ్